అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం. నేను న్యూరోసర్జన్గా పనిచేస్తున్నాను. బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ, మెదడు వెన్నెముక స్పెషలిస్ట్. నేను ఎంబీబీఎస్ అండ్ ఎంసీహెచ్ న్యూరోసర్జరీ ట్రైనింగ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సిఎంసి రాయవెల్లూరులో నేను కంప్లీట్ చేశాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లో యూనికాపస్ హెల్త్ ఫౌండేషన్లో న్యూరోసర్జరీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పనిచేయకముందు చాలా మెడికల్ కాలేజెస్లో అసోసియేట్ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా పనిచేశాను. ఇండియాకి రాకముందు నేను యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో, బంగ్లాదేశ్లో కన్సల్టెంట్గా పనిచేశాను. అట్ ప్రజెంట్ నేను ఐఎమ్ వర్కింగ్ విత్ ద యూనికాపస్ హెల్త్ ఫౌండేషన్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ న్యూరోసర్జరీ, and I'm also one of the directors of Unicopus Health Foundation, which is providing affordable, ethical health care in Twin Cities, and it has been a blessing for many people. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము గమనించినట్టయితే ఎవ్రీ ఏరియాలో ప్రోగ్రెస్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంది. నేను ఎంబీబీఎస్ చదువుకున్న దినాలు వేరు, ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజెస్ కానీ ఎంబీబీఎస్ స్టడీస్ కానీ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇలాంటి ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, కొన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే రిగార్డింగ్ ద కెరీర్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్ టువర్డ్స్ బికమింగ్ ఏ మెడికల్ డాక్టర్. దాని గురించి కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. అవకాశం కల్పించినటువంటి సాక్షి టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇలాంటి ప్రయత్నాలు చాలా స్టూడెంట్స్కి ఉపయోగపడతాయని నా యొక్క నమ్మకం. అయితే మొదటిగా పేరెంట్స్ నమ్మాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఏదైతే వాళ్ళు బైపీసీ చేస్తారో, లేకపోతే సెంట్రల్ సిలబస్లో +1 +2 చదువుతారో, వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బికాజ్ ఆఫ్ ద కాంపిటీషన్ వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతున్నారు, అంటే స్టడీస్ని బట్టి. సో స్టూడెంట్స్కి పేరెంట్స్ చేయాల్సినటువంటి మొదటి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే వాళ్ళతో కూడా ఉంటూ వారిని ఎంకరేజ్ చేస్తూ, అంటే కౌన్సిలింగ్ చేస్తూ, ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వేరే వారితో కంపేర్ చేయకుండా వారు ఏదైతే సాధించగలుగుతారో దాంట్లో వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉపయోగపడేటటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే చాలామంది ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆశ ఏముంటుందంటే మా పాప బాబు డాక్టర్ అయితే బాగుంటాడని ఆశపడతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాపలు చదివినప్పుడు బాగా చదివారనుకోండి, మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. మంచి ర్యాంక్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడైనా సరే, అప్పు చేసైనా సరే డబ్బులు పెట్టి వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్లో బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్లో వారికి సీట్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. సో అలా ప్రయత్నం చేసే ముందు, అంటే ఒక ఫ్యామిలీ పైన ఫైనాన్షియల్ బర్డన్ పడకముందు పేరెంట్స్గా కొన్ని విషయాలు ఆలోచించవచ్చు మీరు. ఒకటి ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది, ఇంకొక అటెంప్ట్ ఇవ్వచ్చు. రెండోది, ఎందుకంటే 17 ఇయర్స్ అనేది చాలా చాలా చిన్న వయసు, అంటే 17 ఇయర్స్లోనే ఎంబీబీఎస్ స్టార్ట్ చేయాలనే రూల్ ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే మన ఎన్ఎంసీ వాళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ని తీసేశారు. అంటే ఇంతకుముందు అప్పర్ ఏజ్ లిమిట్ ఉండేది ఎంబీబీఎస్ రాయాలంటే, కానీ ఇప్పుడు అప్పర్ ఏజ్ లిమిట్ లేదు దానికి. అంటే 50 సంవత్సరాలు వచ్చినా కానీ ఎంబీబీఎస్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒక వ్యక్తి 64 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకటే సంవత్సరంలో రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే 17 ఇయర్స్ ఆ టైంలో ఈ పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ నుండి కాలేజ్కి వెళ్తారో దే ఆర్ నాట్ మెచ్యూర్ ఇన్ దర్ థింకింగ్. కాబట్టి మనం వాళ్ళకి టైం ఇవ్వడము, ఇంకొక అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదండి. ఒకవేళ అలాంటి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడకపోతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం డిసైడ్ చేయాలంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని. అంటే ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్ డెంటల్ స్ట్రీమ్ ఉంది, అది కాకపోతే దెర్ ఆర్ సో మెనీ అదర్ స్ట్రీమ్స్. వాటి గురించి నేను మాట్లాడతాను. మూడో విషయం ఏంటంటే స్టూడెంట్స్కి మీరు ఏదైతే చదువుతున్నారో అది మీరు శ్రద్ధగా చదివి మీరు ఏదైతే ఏం చేస్తున్నారో, అంటే మీ యొక్క కేటగిరీని బట్టి, జనరల్ కేటగిరీ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్లో డిఫరెంట్ కేటగిరీస్ కావచ్చు, ఆ కేటగిరీస్లో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతే వాటి ప్రకారంగా ఒకవేళ లాస్ట్ 3-4 ఇయర్స్ ట్రెండ్ని చూసుకొని ఆ కట్ ఆఫ్ లిమిట్ ఏదైతే ఉంటుందో వాటికి మాత్రం మీరు కష్టపడి ఆ మార్క్స్ వచ్చే విధంగా మీరు కష్టపడితే తప్పకుండా మంచి సీట్లో, మంచి కాలేజీలో మంచి సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మొదటి మాటలతోటి ఇప్పుడు నేను
ఎంబీబీఎస్ స్ట్రీమ్లో చేయాల్సిన అంటే ఏమేమి అవకాశాలు ఉంటే వాటి గురించి నేను మాట్లాడతాను. సాధారణంగా మనము ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ కానివ్వండి, +1 +2 సెంట్రల్ సిలబస్ కానివ్వండి, అది కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎన్ఎంసి వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి నీట్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ టెస్ట్ మనం రాయాల్సి వస్తుంది. సో ఆ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రెగ్యులర్గా చదివితే వారికి నీట్ యూజీ ఎగ్జామ్ ఈజీ అవుతుంది. రెగ్యులర్గా చదివితే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ యొక్క ఎన్సీఆర్టీ బేస్ సిలబస్ చదివితే వాళ్ళు తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. దానికి మించి ఎప్పుడు చదవాలంటే స్టూడెంట్స్కి ఒకవేళ ఆశ ఉండి వాళ్ళు ఆల్రెడీ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారంటే దానికి పైగా చదవాల్సి వస్తుంది. లేదు అంటే ఎన్సీఆర్టీ సిలబస్ పక్కాగా చదివితే బాగా యూస్ఫుల్ అవుతుంది. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు మరి ఒకవేళ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి ఆ యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆల్ ఇండియా ర్యాంక్ని బట్టి అవుట్ ఆఫ్ 720 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళకి ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ని బట్టి వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్ ఇండియా కేటగిరీ కానీ స్టేట్ కేటగిరీ కానీ రెండిట్లో అప్లై చేయాల్సి వస్తుంది. మంచి ర్యాంక్స్ వస్తే ఆల్ ఇండియాలో మంచి కాలేజ్లో దొరుకుతాయి మనకి. లేదు కొన్నిసార్లు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలు మా రాష్ట్రంలోనే ఉండాలనుకుంటారు. మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి మన రాష్ట్రంలోనే గవర్నమెంట్ కాలేజెస్లో డైరెక్ట్గా మంచిగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చిన మార్క్స్కి డైరెక్ట్గా జనరల్ కేటగిరీలు రాకపోతే అప్పుడు మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ ఏంటంటే గవర్నమెంట్ కోటా, అది కూడా అంటే అది గవర్నమెంట్ కేటగిరీలో 60,000 to 70,000 పర్ ఇయర్ పే చేస్తే సరిపోతుంది. బి కేటగిరీ వాళ్ళు 15 lakhs పర్ ఇయర్ పే చేయాల్సి వస్తుంది. అదే సి కేటగిరీ అనుకోండి వాళ్ళు 25 lakhs వరకు పర్ ఇయర్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఎంబీబీఎస్ స్ట్రీమ్. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్ కెరీర్ వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయంటే పీజీ చేయడము. పీజీ అంటే స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ, అది మరి స్పెషాలిటీలో చాలా అవకాశాలు ఉంటాయి. స్పెషాలిటీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీలో ఇప్పుడు ఇంకా చాలా ఏరియాస్లో సూపర్ స్పెషాలిటీలో ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. సో ఎంబీబీఎస్ తర్వాత స్పెషాలిటీ తర్వాత సూపర్ స్పెషాలిటీ. ఇవి చేసిన తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయంటే ప్రైవేట్గా వారు కన్సల్టెంట్గా ప్రైవేట్ క్లినిక్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేక దే కెన్ జాయిన్ యాజ్ కన్సల్టెంట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. లేదు టీచింగ్ సైడ్ వాళ్ళకి ఇష్టం ఉంటే దే కెన్ జాయిన్ మెడికల్ కాలేజ్ యాజ్ ఫ్యాకల్టీ. దే కెన్ గో యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్. మళ్ళీ ఇవన్నీ ఏదైతే టీచింగ్ కాలేజ్లో ఉందో దాంతోపాటు ఇష్టమున్న వాళ్ళు దే కెన్ అయితే ఈ యొక్క స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ చేసిన తర్వాత వారు టీచింగ్లో వాళ్ళకి ఇష్టం ఉంటే దే కెన్ జాయిన్ యాజ్ ఫ్యాకల్టీ ఇన్ మెడికల్ కాలేజెస్. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి, లేకపోతే తర్వాత ప్రమోషన్స్ని బట్టి ప్రిన్సిపల్, డీన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దాంతోపాటు ఇష్టమున్న వాళ్ళు దే కెన్ ఆల్సో డూ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, లేకపోతే దే కెన్ ఆల్సో డూ ప్యారలల్ స్టడీస్ ఇన్ బయోస్టాటిస్టిక్స్ చేసుకుంటూ దే కెన్ ప్రొఫెషనల్లీ డెవలప్ దెమ్సెల్వ్స్. ఇవి కాకుండా ఎవరికైతే ఈ రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రీసెర్చ్లో కూడా అంటే టీచింగ్ కాలేజ్లో ఉన్న వాళ్ళు రీసెర్చ్లో కూడా పార్టిసిపేట్ కావచ్చు. తర్వాత ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇష్టమున్న వాళ్ళు దే కెన్ డూ పిహెచ్డి అండ్ దే కెన్ బికమ్ పిహెచ్డి సైంటిస్ట్. అంటే ఎంబీబీఎస్ చేస్తే కేవలం పేషెంట్స్ తోటే ఉండాలని రూల్ లేదండి. పేషెంట్స్తో ఒకవేళ క్లినికల్ ఫీల్డ్స్ ఇష్టం లేకపోతే పారాక్లినికల్ ఫీల్డ్స్లో ఉంటూ అంటే అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ లేకపోతే ఇవన్నీ చేస్తూ దే కెన్ డూ పిహెచ్డి చేసిన తర్వాత దే కెన్ బికమ్ సైంటిస్ట్ అండ్ దే కెన్ జాయిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అదర్ ల్యాబ్స్ అండ్ డూ వెరీ గుడ్ రీసెర్చ్. ఇప్పుడు మన ఇండియాలో చాలా మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి. ఐసీఎంఆర్, సిసిఎంబి, సిడిఎఫ్డి ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ రీసెర్చ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పాండింగ్ ఫీల్డ్. ఒకవేళ ఇండియాలో కాకపోతే వీ కెన్ గో యాజ్ పోస్ట్ డాక్ ఫెలోస్ ఇన్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అదర్ కంట్రీస్. కాబట్టి ఇవన్నీ కూడా ఎంబీబీఎస్ ద్వారా మనకు ఉన్నటువంటి స్ట్రీమ్లో మనకు ఉండేటటువంటి అవకాశాలు. ఒకవేళ ఎంబీబీఎస్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే చాలా కొద్దిగా వాళ్ళు మ్యాథమెటిక్స్లో, క్యాలిక్యులేషన్స్లో, ఫిజిక్స్లో కొద్దిగా షార్ప్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి క్లినికల్ ఫీల్డ్స్, పేషెంట్స్తో సమయం స్పెండ్ చేయడం, క్లినికల్ ఫీల్డ్స్ ఇష్టం లేదనుకోండి, దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గుడ్ ఆపర్చునిటీస్. ఒకటి, నౌ దెర్ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్లో దే గెట్ ట్రైన్డ్ ఇన్ టు ద ఆపరేషన్స్ అండ్
ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మెడికల్ ఎక్విప్మెంట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. అంటే మెడికల్ ఎక్విప్మెంట్ పరికరాలు ఎలా పనిచేస్తాయి, అవి ఎలా రిపేర్ చేయాలి, వాటి యొక్క ఫంక్షన్స్ అవన్నీ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తారు. రెండవది, ఒకవేళ ఫిజియాలజీలో ఇష్టం ఉన్న వాళ్ళు దే కెన్ గో ఇన్ టు ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్, లేకపోతే కార్డియో ఫిజియలాజికల్ మానిటరింగ్ అవి చేసుకోవచ్చు వాళ్ళు. మళ్ళీ యూ కెన్ టేక్ బయోస్టాటిస్టిక్స్, యూ కెన్ గో ఇన్ టు బయోస్టాటిస్టిక్స్ అండ్ స్పెషలైజ్ ఇన్ బయోస్టాటిస్టిక్స్ కోర్సెస్. అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు ఈఎంఆర్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు అట్ ప్రజెంట్ ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అవుతూ ఉందో ఈ యాప్స్ ద్వారా కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి, యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ఫీల్డ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ అనేటటువంటి కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. అవి చేస్తే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ హెల్త్ కేర్లో ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. దానిని బట్టి వీ కెన్ ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ కేర్. సో ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ యూజీ టైంలో నుండే వాళ్ళకి కొద్ది షార్ప్గా ఉంటారు, వాళ్ళకి బిజినెస్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు, కొన్ని మంచి ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఈజ్ హెల్పింగ్ విత్ స్టార్టప్స్. దే కెన్ కమ్ అప్ విత్ గుడ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ వాళ్ళ స్టార్టప్స్ తోటి వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్గా మారి దే కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ హెల్త్ కేర్ అండి. థ్యాంక్ యూ.